వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అసెంబ్లీ ఆవరణలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి వాళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అంతా కూడా నిరసనకు వెళ్తున్న పరిస్థితి. మేడం చెప్పండి, ఏం చెప్తారు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా దారుణమైన చర్య, దుర్మార్గకరమైన చర్య. పేదలకు విద్యను అలాగే వైద్యాన్ని దూరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు మేము సభలోని ప్రశ్నిస్తాం, సభ బయట కూడా ప్రశ్నిస్తామని తెలియజేస్తున్నాను. ఇది చూడొచ్చు, అంటే మొత్తం ఇటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్సీలందరూ కూడా భారీ ఎత్తున నిరసనగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏం చెప్తారండి? మెడికల్ కాలేజీలు అనేది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు బాగోవాలి, పేదవాళ్ళు కూడా వైద్యంలో చదువుకోవాలి, పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము ఏది కూడా ప్రైవేటీకరణ చేయము, అంతా కూడా ప్రభుత్వ పరంగా నడుపుతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి పీపీపీ విధానంలో ప్రైవేటు కాలేజీలని 10 మెడికల్ ప్రైవేట్ కాలేజీలుగా చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం సిగ్గుచేటు. పేదవాడు చదువుకోవాలి, పేదవాడు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకునే పరిస్థితి లేనప్పుడు పేదవాడు కూడా వైద్యం అందాల ఉద్దేశంతో చదువుకునే ఉద్దేశాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గంటు కొడుతున్నాడు. కరెక్ట్గా చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ ఉద్దేశించింది, ఏ ఒక్కరైనా దీంట్లో చేస్తే మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు, ఎందుకంటే ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం ఎప్పుడు ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రజలు కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన మరి సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంతవరకైనా సరే దీన్ని కొనసాగిస్తాం, తీసుకెళ్తాం, దీన్ని సాధిస్తాం. ప్రజల కోసం మా ఈ పోరాటాన్ని మాత్రం ఆపే 5% సార్ కళ్ళుండి చెవులుంటాం, కళ్ళుండి కబోదులో చెవులుండి అది అంకిత చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే చెప్తున్నారు కదా. 8,000 కోట్లు 2,000 అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఎప్పుడు 2 సంవత్సరాలు ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి మానేశారా? కాంట్రాక్ట్ బెదిరించి కాదు, ప్రజల కోసం దోపిడీ ఎవరు చేసినా, ప్రజలు ఏ కాంట్రాక్ట్ చేసినా, అది ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తులు చేసినా మేము ప్రజాపక్షాన్ని పోరాడతాం. ఎంతవరకు వేస్తారు దీన్ని చేస్తాం. ఏంటి సార్ దోపిడీ చేసుకోమా? దోపిడీ చేసుకోవడం పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే దోపిడీ చేసుకోవడం. పేదవాడికి ఆరోగ్యం దొరుకుతుందండి. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి పేదవాడు ఆరోగ్యం అనకండి, అక్కడ దొరుకుతుందని చెప్పండి. ఎవరు చెప్పారండి? ఇది ఎవరి చెప్పులో పూలు పెట్టి ఎవరిని మోసం చేసి ఎవరిని దోపిడీ చేస్తామని ఎక్కడుందండి ప్రపంచం మొత్తం? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది ప్రపంచం? చేత కాకపోతే అవ్వదు, చేతనాడికి వచ్చి చాలు, చేత కాకపోతే అవ్వదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతన చేస్తున్నారు. 15 ఏళ్ళ కాలంలో ఏం చేశారు? ఈ చేత మా మాటలతో కాదు, మనిషికి ఎప్పుడు కూడా చేసే స్తోమత, ఆ ధైర్యం, ఆ తపన, ఆ పట్టుదల ఉండాలి. ఉంటే ఎప్పటికే అవుతుంది. ఆ పట్టుదల లేని వ్యక్తులు ఉంటే ఎన్నాళ్ళు ఉండే వేస్ట్. కాబట్టి అందుకే ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా పూర్తిగా అది ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటే ఎంత దూరం సరే పోరాడతామని ఎమ్మెల్సీలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీవీ అమరావతి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.